నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నేతి మహేశ్వరరావు గారు, చార్టెడ్ అకౌంటెంట్. నమస్తే సార్. సార్, ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే మొన్న ట్రంప్ రిలీజ్ చేసిన ఒక నోట్ ప్రకారం H1B వీసా మీద $10,000 ఉన్న వాళ్ళకి H1B వీసా లక్ష డాలర్లు ఓకే ఉంటే వీసా అనేది కుదురుతుంది, లేకపోతే వీసా ఇవ్వము అని చెప్పి డిక్లేర్ చేశారు. అసలు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి మైగ్రేట్ అయ్యేటప్పుడు నీ ఆస్తి విలువ చూపించాలి అనేది నిజంగా ఒక రూల్ ఉన్నదా? ఇది ఒక మిత్తా? అసలు ఏంటి, ఎందుకు అలా అడ్డుకట్లు వేస్తున్నారు? అంటే జనరల్గా వాళ్ళు ఈ మన నెట్వర్క్ ఇవన్నీ చూసే విధానం కూడా ఏంటంటే, అంటే మనం అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి బ్యాక్ వస్తాం అనేది వాళ్ళ దాన్ని బట్టి. అలా కాకుండా మనం నెట్వర్క్ ఏమీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఏ పనికైనా చేయడానికి ఇష్టపడే విధానం వచ్చినప్పుడు ఆ దేశం తాలూకా రిసోర్సెస్, ఆ దేశం తాలూకా అవకాశాలను మనం గండికొట్టినట్టు అవుతుంది. అందువల్ల ఈ కంట్రీస్ అన్ని కూడా ఇదే కాదు, నిన్న మీరు చూడండి యూకేలో ర్యాలీ చేశారు ఈ దేశం నుంచి వలసదారులను వెళ్ళగొట్టండి అనేది. అలాగే యుఎస్లో అదే పరిస్థితి, ఆస్ట్రేలియాలో కూడా ర్యాలీ. వన్ సైడ్ ఈ మొత్తం కూడా విధానంలో ఏమవుతుందంటే, ఇక్కడ ముఖ్యంగా మన దేశం లేదా పాకిస్తాన్ మన కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళ రిసోర్సెస్ చాలా తక్కువ కాస్ట్ అక్కడ. వాళ్ళ జీవన ప్రమాణం మనకు కూడా ఇక్కడ చూస్తున్నాం. బీహార్ వాళ్ళు మన దగ్గరికి వస్తుంటే మనం కూడా బీహార్ వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు కొట్టాలి, అలాగే గో బ్యాక్ నినాదాలు అంటే ఎక్కడైనా అదే. వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల మనకి వచ్చే అవకాశాలు పోతున్నాయి. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా బీహార్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో బీహార్ వాళ్ళని తీసుకొచ్చుకుంటే మనకు 200కి రోజు కూలిస్తే ఇక్కడ వాళ్ళకి 500 రావాలన్నప్పుడు బీహార్ వాళ్ళని తెచ్చుకుంటాం కదా. మనమే అలా ఆలోచిస్తే కంట్రీస్ కూడా అలా ఆలోచిస్తున్నాయి కదా. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడికి మనం వెళ్తానికి అవకాశాలు, దాంతో అక్కడ లోకల్ అవకాశాలు పోతున్న పరిస్థితి. కాబట్టి ఆ దేశాలు వాళ్ళ దేశ పౌరుల ప్రయోజనాల కోసరం సో ఈ పాలసీస్, ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా అది ట్రంప్ తెచ్చినా లేదా వేరే ఏ కంట్రీ తెచ్చినా కూడా అలా తేవడం అనేది వాళ్ళకి తెస్తున్నారు, అది వెళ్ళే విధానం. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఇదే, అంటే వరల్డ్లో చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ చేంజెస్లో ఇంతకు ముందులాగా మనం పలాన్ని కోర్స్ చేసి మనం అక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా ఉంటామనేది ఇంకో మిత్తే. ఒకవేళ మనం ఎన్ని డిస్కస్ చేసి వెళ్ళినా సో ఆ ప్రాంతంలో మనం ఎంత పొజిషన్కి వెళ్ళినా మనం వలసదారుడి కిందే చూసే విధానం, మనలే కాదు మన పిల్లలను కూడా వలసదారులుగా చూసే విధానం కనపడుతుంది. సో మనలో మార్పు రావాలి. యుఎస్కి వర్క్ కావాలనుకో మనం హైదరాబాద్ నుంచి చేయొచ్చు కదా, మనం అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఏం లేదు. యుఎస్కి అకౌంటింగ్ సర్వీసెస్ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ చేస్తున్నాం కదా. మనలో మన స్వదేశీ తాలూకా అన్ని ఏ సర్వీస్కైనా మేమే హబ్ అవుతాం. నీకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కావాలా ఇండియారా, మెడికల్ సొల్యూషన్స్ కావాలా ఇండియారా, లా సొల్యూషన్స్ రావాలా మేము ఇస్తాం, సివిల్ ఎవ్రీవేర్ మేమున్నాం. ఈ వేలో మనం మన విద్యార్థుల్ని, మన పేరెంట్స్ కూడా మన పిల్లవాడు మన దిక్కులే ఉండాలి, ప్రపంచానికి అవసరమైన స్కిల్ నేర్చుకోవాలి, ప్రపంచానికి అవసరమైన సర్వీస్ వాడే రావుతూ వస్తాడు. ఇప్పుడు ట్రంప్ ఆపినంత మాత్రాన్ని యుఎస్ కంపెనీ లాగు కదా. ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళకి ఇండియా వాళ్ళని వెళ్ళే అవకాశం లేనప్పుడు అక్కడ కంపెనీలు ఇక్కడ తెచ్చుకోవడానికి వర్క్ చేస్తాయి కదా. సో కాస్ట్ తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. ఎన్ని ట్యాక్సెస్ వేసినా నీకు అక్కడ ఏ 100 రూపాయలు ఇక్కడ 10 రూపాయలకి వస్తుంటే సో ఇక్కడే ప్రిఫర్ చేస్తాడు. సో ఇక్కడ 20 రూపాయలు ఉంది కాబట్టి ట్రంప్ ఛార్జెస్ వేస్తానన్నా నువ్వు 100కు 100 అయితే వేయలేవు కదా, ఇంటర్నేషనల్ ఒప్పుకోవు కదా. అందువల్ల కంపెనీలన్నీ మన దగ్గరికే పరిగెత్తాయి. అసలు మనుషులు లేనప్పుడు ట్రంప్ అయినా ఏం చేస్తావు? నీ దేశంలో మ్యాన్ పవర్ లేనప్పుడు వర్క్లు అయితే వదులుకోలేవు కదా. మ్యాన్ పవర్ రావాలంటే పిల్లలు 4, 5, 10 మందిని కనిపిస్తే ఆ దేశంలో మీ వాళ్ళు మీ కాడ ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది కదా. అంటే అవన్నీ ఆపలేని విధానంలో ఉన్నప్పుడు మనం మన దేశంలోనే ఇక్కడే దేశీయ నైపుణ్యం. సో అది నిన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం కూడా అదే, మనకి శాపం మనం పక్క దేశాలకు వెళ్తేనే మనం షైన్ అవుతాం, మనం వర్కౌట్ అవుతాం అనే విధానం ఇట్స్ రియల్. జనరల్గా కొంతవరకు ఇది ఓకే, కానీ పక్క దేశంకి వెళితేనే గొప్ప, అక్కడ ఉంటేనే అన్న తత్వం పేరెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళని ఒక ఊబిలోకి నెట్టేయటం అనేది నేను చూస్తున్న చిన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకునే విధానంతో పిల్లవాడు హ్యాపీగా మన దగ్గరే ఉండాలి, ఇక్కడే గవర్నమెంట్ స్కిల్ ప్రొవైడ్ చేయాలనేది మనం పేరెంట్స్, మన తల్లిదండ్రులు కోరుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే పనిచేయాలి. మన నైపుణ్యం ఉన్న స్కిల్ ఎక్కడికి వెళ్ళవలేదు, ఇక్కడే రావాలి. మనం ఇక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేద్దాం. వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని మన హైదరాబాద్ రావాలి, వరల్డ్లో ఉన్న టాప్ కంపెనీస్ అన్ని మన అమరావతి రావాలి, లేదా మన దేశంలో అన్ని నగరాల్లో రావాలనేది ప్రభుత్వం పెట్టుకుంటే ప్రపంచ సర్వీస్కి మనమే కేర్ ఆఫ్.
ఓకే. ప్రపంచ ప్రోడక్ట్కి మనమే కేర్ ఆఫ్. సో అలా మనం దేశీయ ఉత్పత్తులను చేయగలిగితే మనం అనుకున్న వీటన్నిటికీ సొల్యూషన్ వస్తుంది. అదర్వైజ్ ఆ దేశాల్లోకి వెళ్ళి వాళ్ళ ద్వారా వివక్ష అనుభవించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ అవకాశాలు మనం తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ హ్యావ్. వచ్చి మనమే మాట్లాడుతున్నాం అవును. బీహార్ రోడ్ వల్ల నాకు ఇక్కడ ఉద్యోగం పోతుందని గ్రామాల్లో వాళ్ళు అంటూ ఉంటే, మరి డెవలప్ చెందిన కంట్రీల్లో మనం వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలని లాగేస్తాం. వాళ్ళు 1 lakh శాలరీ రిక్వైర్మెంట్ ఉంటే నేను 10,000కి 15,000కి కూడా చేస్తానంటున్నాం. అవును. అంటే వాళ్ళ అవకాశాలకు మనం గండి కొడుతున్నట్టే కదా. అవును. సో ఇట్లా అది ఓకే, దాన్ని అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ సంపాదించటం వల్ల బట్ వాళ్ళు బ్యాక్ రావట్లేదు కదా. అవును. మన కంట్రీ కూడా ఆలోచించాల్సింది. బయట దేశాలకు వెళ్ళిపోండి, సంపాదించండి, బ్యాక్ రండి అంటే అక్కడ ఆస్తి తీసుకొచ్చి ఇక్కడ ట్యాక్స్ కడతాడు అనుకోవాలి. అసలు అతను మన దేశం వదిలి బయటకు వెళ్ళిపోయాడంటే బ్యాక్ రావట్లేదు. అవును. అంటే మేధామదనం తెలివితేట ఉన్న వాళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ నార్మల్గా చదువు లేని వాళ్ళు లేదా నైపుణ్యం తక్కువ ఉన్న వాళ్ళ దేశంలో ఆధారపడే వాళ్ళు ఉంటే ఏ దేశం బాగుపడదు. మేధామదనం తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ ఇక్కడే రీటైన్ చేయగలిగి ఇక్కడే ఉంచగలిగితే వాళ్ళు ఇక్కడ ఆలోచిస్తారు, వ్యాపారం చేయగలుగుతారు. వాళ్ళు చేసే వ్యాపారం పాపం చదువు లేని వాళ్ళు లేదా కొంచెం మెతకున్న వైఖరున్న వాళ్ళకి ఉపయోగపడతారు కదా. అవును. సో ఒక కుటుంబంలో 10 మంది ఉంటే అందరు తెలియకల్లో ఉండరు కదా. వీళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతే 8 మంది రోడ్డు మీద ఉండే పరిస్థితి. కాబట్టి ఇది గవర్నమెంట్ చేయాలి, అది నేను అర్థం అవుతాను. అంటే వాళ్ళకి బ్యాక్ రావడానికి ఒక స్కోప్ అనేది కూడా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఇది ఒక సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. బట్ ఇవన్నీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇదంతా లింక్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టంలో రివాంప్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేటైజేషన్ తీసేస్తే గవర్నమెంట్ మొత్తం కంట్రోల్ తెచ్చే విధానం ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా పనిచేసే విధానం వస్తే ప్రజలకి ఏ స్కిల్ అవసరము, ఏ స్కిల్ ఎప్పుడు చేయాలి, ప్రపంచానికి అవసరమైన స్కిల్ మనం ఎలా చేయాలనేది మొత్తం పిక్చర్ మారే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈవేళ ప్రభుత్వం ఆలోచిస్తేనే ఇట్లాంటి వాటికి సొల్యూషన్ వస్తుంది అనేది సో నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.